ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల నుండి 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దయచేసి గమనించండి, ఆ కాలంలో యెరూషలేము సంగమునకు గొప్ప హింస కలిగినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా హింసాకాండన అనేది పెరిగిపోతూ ఉంది. సంఘాలపైన దాడులు, దేవుని బిడ్డలపైన దాడులు, దేవుని బిడ్డలారా దైవజనులపైన దాడులు ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజుల్లో కూడా భయంకరమైనటువంటి హింసాకాండన పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ సమాధానం అనేది కనబడట్లేదు. ఆ రోజున సంఘములో వచ్చినటువంటి హింసను బట్టి ఓన్లీ వన్ అపోస్తులు మాత్రమే నిలబడగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి మనము ఎవరు భయపడవలసిన అవసరం లేదు. దయచేసి గమనించాలి, ఆ రోజున సంఘానికి ఎలాగైతే హింస కలిగిందో ఈ రోజున కూడా చాలా కుటుంబాల్లో హింసలు అనేవి ఏర్పడతా ఉన్నాయి. సువార్తకు భయంకరమైనటువంటి ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. సువార్త సభలకు భయంకరమైనటువంటి ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. చాలా మంది దైవజనులు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మందిని హింసిస్తూ ఉంటున్నారు, బాధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఏర్పడతా ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుని సేవకు ఆటంకంగా ఉండే ప్రతి ఆయుధాన్ని దేవుడే దూరపరచగలిగినటువంటి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేనే లేదు. ఆ రోజుల్లో చూడండి, సంఘమునకు ఎంత హింస కలిగిందో. ఈరోజు నీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఎన్నో హింసలు కలుగుతూ ఉన్నాయి. వాక్యం బోధించే వారికి ఎన్నో హింసలు కలుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారికి ఎన్నో హింసలు కలుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి కుల వివక్షణ, మత విభేదాలు, భయంకరమైనటువంటి గొడవలు, కక్షలు, పోరాటాలు, విభేదాలు, తగాదాలు. దేవుని బిడలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడలకు ఎన్నో భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ మనం వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుని సువార్తను విడిచిపెట్టకూడదు. ఎన్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కులం వెలువేస్తున్నా, మతం వెలువేస్తున్నా, బంధువులు వెలువేస్తున్నా, రక్త సంబంధులు వెలువేస్తున్నా, మన స్నేహితులందరూ మనల్ని విడిచిపోయినప్పటికీ దేవుని కొరకు బలముగా నిలబడవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ రోజున చూడండి, సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు నిలబడగలిగారు. దేవుని బిడ్డలారా, ధైర్యంగా నిలబడగలిగారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతున్నప్పటికీ ధైర్యంగా నిలబడగలిగేటువంటి శక్తి మనకు కావాలంటే అనుదినము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎక్కడ చూసినా సంఘాలు భయంకరంగా హింసించబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు దేవుని మందిరాలు కూలగొట్టబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా సువార్తకి ఆటంకం కలుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మీటింగ్స్ పెట్టినా, సభలు ఏర్పాటు చేసినా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ సువార్త అనేది ఆగనే ఆగదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త విరివిగా కొనసాగుతూ ఉంది. దేవుని వాక్యం అంటది, అంతం వరకు సహించిన వాడే ధన్యుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని రాకడ వచ్చేంత వరకు, మానవుని పోకడ పోయేంత వరకు సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించేవారుగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈ రోజున ఎంతమంది అయితే దేవుని పని చేస్తూ హింసించబడుతున్నారో, ఎంతమంది అయితే మందిరాల్లో హింసించబడుతున్నారో, వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి భారం మన మీద ఉంది. కనుక మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. అలనాడు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు ధైర్యముగా నిలబడగలిగారు. ఈ రోజునైనా సువార్తకి, మందిరాలకి ఎన్నో ఆటంకాలు, సంఘాలకి ఎన్నో ఆటంకాలు, ఎన్నో హింసలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ఒక్కరిని ధైర్యం చేత నింపండి నాయన. ధైర్యంగా నిలబడి నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు
ధైర్యంగా నిలబడి స్వార్థను ప్రకటించేటువంటి దైవజనులను లేపండి ప్రభువా. ఆటంకాలను తొలగించి కృప చూపండి. ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తూ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.